హాయ్ అండి. ఈరోజు మనము సొరకాయ బోండాలు చూపిస్తాను నేను. హోమ్లీ థింగ్స్ రోహిణి చూసే వాళ్ళందరూ కూడా ఇవి చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇది సొరకాయ గుజ్జు. సొరకాయ చూపిస్తాను నేను. ఇగో ఇలాంటి లేతది సొరకాయ తీసుకొని చక్కగా కడుక్కొని తురుము చేసేసుకోండి. ఇలా తురుము వేసేసాం. తురుము వేసిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి. ఉల్లిగడ్డలు ఇలా మీ ఇష్టమైన ప్రకారంగా అంటే సైజులో పోసుకోండి. చిన్నగా సన్నగా ఇలా ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. ఓకేనా? తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయి ఇందులో ఏమీ లేదు, చిన్నగా మామూలుగా ఈ వాతావరణం తగ్గట్టు చక్కగా వేడివేడిగా తినొస్తుంది చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం వెల్లిపాయ మిక్సీ పట్టింది, తర్వాత అల్లం పేస్ట్. ఓకేనా? దీనికి కావాల్సింది ఏం లేదు, శనగపిండి మాత్రం వేయండి అండి దీంట్లో. ఇంకో ఇది జొన్న పిండి అండి. ఒక గిన్నె ఈ సొరకాయ ఉంది కదండి, ఈ సైజు సొరకాయకు ఒక గిన్నెడు జొన్న పిండి ఇది. ఓకేనా? జొన్న పిండి తర్వాత ఇది గోధుమ పిండి. ఇది గోధుమ పిండి తర్వాత బియ్య పిండి కొంచెం క్రిస్పీ కావడానికని కొంచెం వేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఎక్కువ. నేనైతే మొత్తం 4 రకాలు అంటే 3 రకాలు ఒకటే కొలతలతో తీసుకున్నాను. తర్వాత నువ్వులు కూడా ఒక గిన్నె తీసుకోవాలి. అంతే. దీంట్లో ఏముంది, ఇక మనకైతే ఇంట్లో పోపు గింజలు అవన్నీ మనం వాడుకునేటటువంటివి ఇవి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం మనం. పసుపు అయితే అన్నిట్లో వేసుకోవడమే. ఒక స్పూన్ జీలకర్ర. నాకు జీలకర్ర అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ బాగుండాలని. ఓకేనా? ఇది మళ్ళీ ఓమా 2 స్పూన్లు వేసేసుకోండి. ఓమా ఇలా 2 స్పూన్లు. ఓకేనా? ఇక తర్వాత మనం ఏం చేద్దాం, కారం వేసుకుందాం. కారము ఎందుకంటే కొంచెం టేస్ట్ బుగ్గలో ఉండాలి కదా, బాగా చప్పగా ఉంటే కూడా బాగుండదు. తగినంత మీరు వేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏమున్నది, ఓమా, జీలకర్ర, కారం, ఒక ఉప్పు ఉన్నది. ఉప్పు వేసుకుంటే ఉప్పు మనకు తగినంత వేసేసుకుందాం. ఇలా తగినంత వేసుకున్న తర్వాత మనము చక్కగా వీటిని కొంచెం హింగు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, కమ్మటి వాసన ఉంటుంది. మళ్ళీ ఆషాఢ మాసం కాబట్టి కొంచెం వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది కాబట్టి హింగు కూడా కంపల్సరీ కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఈ క్రిమి కీటకాలు మన కడుపులో ఏమేది కాకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా బాగుంటాయి. ఇది ఇప్పుడు ఇట్లా కలిపేసుకుందాం. ఓకేనా? చూసారు కదండి, ఇలా మంచిగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మనం ఏం చేయాలి, ఈ వేడి నూనె ఇట్లా వేసేసుకోవాలి. ఓకేనా? అంటే క్రిస్పీ ఉండడానికి. సరే, మీకు వేడి నూనె ఇష్టం కాకపోతే కొంచెం అంతా సోడా వేసుకోండి, లేకుంటే వేయకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు నూనె కాగింది, మనము కాగిన తర్వాత బోండాలు వేసేసుకుందాం. సొరకాయ బోండాలు, సొరకాయ పకోడీలు కూడా అనవచ్చును. మళ్ళీ సొరకాయ అంటే చాలా మందికి, అంటే ఇప్పుడు ఈ రామ్దేవ్ బాబా చేయబట్టి మనకు హార్ట్కి చాలా మంచిది, కిడ్నీలకు మంచిది, ముఖ్యంగా బీపీ. ప్రతి వాళ్ళకి ఇవాళ రేపు బీపీలు, షుగర్లు కామన్ అయిపోయినాయి. అందుకే ఇవి చాలా మంచిదని ఇలా చేసి చూపిస్తున్నాను. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో ఇటువంటి వేడివేడిగా. మళ్ళీ వాతావరణం ఎలా ఉంది, వాతావరణం కొంచెం ఆషాఢ మాసము, తర్వాత ఇందులో అన్ని జీలకర్ర, కొత్తిమీర అవన్నీ పడ్డాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయి. అందులో మిర్చి బజ్జీ కంటే ఇవి బాగుంటాయని ఈరోజు మీకు చేస్తున్నాను. మీరు తప్పకుండా చేసి తినండి. తిన్న తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూడండి, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఉల్లిగడ్డది, ఓమది, తర్వాత దాన్ని ఏమంటారు, జీలకర్ర, చక్కగా కరివేపాకు, కొత్తిమీర వేసినటువంటివి. ఈ పిండి ఎంత బాగుందో చూసారా? ఈ రూపకంగా మనకు పిల్లలు ఇష్టపడి, అంటే సొరకాయ బజ్జీలు తినాలంటే వాళ్ళకి కొంచెం నూనె అంటారు, అది ఇది అంటారు కదండి. అందుకే ఈ మోడల్గా నేను చేసి పిల్లలకు పెడతానన్నట్టు. వారి విందు వింతైన వంటకంబు, ఓహో నాకే ముందు, నాకే మీకే ముందు, ప్రేక్షకులకే, చూసేటి వాళ్ళకే ముందు ఇవి. ఓకేనా? ఎందుకంటే మీరు మీ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మా ఇంటి వాళ్ళ ప్రోత్సాహంతో కూడా ఇవన్నీ చేయగలిగి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? రెడ్గా అయిపోయినట్టే ఉన్నాయి, తీసేసుకుందాం. మీకు కొంచెం ఇంకా కొంచెం అంటే క్రిస్పీగా
కావాలి అనుకుంటే కొంచెం ఇంకా కొద్దిగా ఎర్రగా చేసి తీవండి. ఇక కొంచెం మెత్తగా ఉన్నోళ్ళు పళ్ళ నొప్పులు అవి ఉన్నోళ్ళు మటుకు కొంచెం మామూలుగా తీసేసుకోండి. ఇక చూడండి రెడ్గా అయిపోయినాయి, ఎంత బాగున్నాయో. ఈ వర్షాకాలంలో చక్కగా వానలు జల్లులు కురుస్తున్నాయి. ఈ వేడి వేడి పకోడీలు మనం చేసుకొని అంటే ఎంత బాగుంటుందో, ఆరోగ్యరీత్యా కూడా ఇది చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి. చూడండి, ఓయ్ ఇంకా పూజ కాలేదు, తినడం ఎలా, ఎంత బాగున్నాయో. చక్కగా క్రిస్పీగా రెడ్గా. మీరు తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ కామెంట్లో పెట్టండి, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.